హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లంచ్ అయిపోయేంత అందరినీ కూడా అందరూ హ్యాపీగా రెస్ట్ తీసుకుని ఉంటుంటారు. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు మనకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అవడానికి. నాకు తెలిసి ఈ మంత్ 10th or 11th మనకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తానండి. అదేంటంటే మనం సేవింగ్స్ అనేవి ఎలా చేయాలి, ఎలా చేస్తే మన ఫ్యామిలీకి కానీ మనకి కానీ యూజ్ అవుతుంది అనే విషయాన్ని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సేవింగ్స్ అనేవి మగవాళ్ళు ఎట్లాగో వాళ్ళ సంబంధించిన బిజినెస్లో కానీ లేదా జాబ్స్లో కానీ ఎంతో కొంత ఇన్సూరెన్స్లో కానీ లేదంటే అకౌంట్స్లో కానీ వాళ్ళు సేవింగ్ చేస్తూనే ఉంటారు. సో మనం ఇంట్లో ఉండి మనం కూడా ఏ విధంగా సేవ్ చేయొచ్చు, మనం సేవింగ్స్ అనేది వంటింట్లో నుంచి స్టార్ట్ అవుతుందండి. మనం ఎంత సేవ్ చేస్తామన్నది అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో సేవింగ్ అనేది ఎంతో కొంత మనం కూడా చేస్తూ ఉండాలి. వాళ్ళతో పాటు వాళ్ళు చేస్తే మనం చేయాలి. సో నేను జాబ్ చేయట్లేదు కదా, నేను హౌస్ వైఫ్ని, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అంటే మనం సంపాదించకపోయినా హస్బెండ్ సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు సంపాదించే అమౌంట్లోనే ఎంతో కొంత మనం కూడా తీసి పక్కన పెట్టుకుంటా ఉంటే రేపు మనకే కాదండి ఆ అమౌంట్ అనేది మన హస్బెండ్స్ వాళ్ళకు కూడా యూజ్. సో మనం సంపాదించే ప్రతి అమౌంట్ కూడా మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం గోల్డ్ ఏదైనా కొనుక్కోవాలన్నా, ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా, లేదంటే మన పర్సనల్గా కానీ మన హస్బెండ్స్ కానీ మన పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ ఇలా ఎన్నో రకాలుగా మనీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మనీ అనేది వేస్ట్గా ఎక్కడ పోదు కదండి, ఎప్పుడైనా మనకి యూస్ఫుల్లే. అది లేకుండా మనకు ఒక్క రోజు కూడా గడవదు నిజం చెప్పాలంటే. సో ఆ విధంగా మనం కనుక మంత్లీ కనుక సేవ్ చేస్తే ఇయర్లీ మనం ఎంత సేవ్ చేయగలుగుతాం పర్ మంత్ అనేది ఈ రోజు అయితే నేను ఎలా సేవ్ చేస్తాను అన్న విషయాలు అయితే నేను డిస్కస్ చేస్తాను. నేను జాబ్ చేసినప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా బిజినెస్ చేసినప్పుడు కానీ నేను ఎంతో కొంత సేవ్ చేశానండి. ఆ సేవ్ చేసిన అమౌంట్ నేను ఒకసారి చైన్ కొనుక్కున్నాను, నల్లపూసలు చేయించుకున్నాను, ఇట్లాగా కొన్ని గోల్డ్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట నేను. సో శారీస్ అయితే చాలా తీసుకున్నానండి. నేను జాబ్ చేసేటప్పుడు కానీ నేను బిజినెస్ చేసేటప్పుడు చాలా తీసుకున్నాను అనమాట ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నాను, హౌస్ వైఫ్గానే ఉంటున్నాను. నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక 2-3 years నుంచి నేను కూడా ఏం చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నాను. సో నేను ఇంట్లో ఉంటా కూడా నేను ఎలా సేవ్ చేస్తాను, నేను మా హస్బెండ్ ఇచ్చిన డబ్బుల నుంచి నేను ఎలా సేవ్ చేస్తాను, డైలీ పర్చేజెస్ కానీ ఏంటి అనే విషయాలన్నీ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో ప్రతి మంత్ కూడా నేను కొంత డబ్బులు తీసుకుంటాను ఇంట్లో కంటే ఇంట్లో ఖర్చులకు కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే నాకు ఫ్లవర్స్ కానీ, లేదంటే వాటర్ క్యాన్స్, పాల ప్యాకెట్స్, ఇట్లాగా కొన్ని మినిమం ఖర్చులు ఉంటాయి కదండి. పిల్లలకి ఏదైనా స్నాక్స్ కొని పెట్టాలన్నా అలాగా ప్రతి మంత్ కూడా కొంత డబ్బులు ఇట్లా అమౌంట్లో తీసుకుంటాను అనమాట. ఫస్ట్ అమౌంట్లో ఏం చేస్తానంటే నేను కొంత సేవింగ్స్ నా పేరు మీద, పిల్లల పేరు మీద పక్కన పెట్టేసుకుంటాను. దాంట్లో నాకు ఇంతకుముందు వర్కర్ ఉండేది, సర్వెంట్. సో మెయిడ్ ఉండేది కాబట్టి, మెయిడ్ అనేమో ఇప్పుడు లేదు కాబట్టి, సో నేను మెయిడ్కి ప్రతి మంత్ కూడా 1000 రూపాయలు అప్పుడు పే చేసేదాన్ని. సో ఆ 1000 రూపాయలు ఇప్పుడు నాకు వర్క్ పనమ్మాయి లేదు కాబట్టి నేను ఆ మెయిడ్కి పెట్టాల్సిన ఎప్పుడు ఇచ్చే 1000 రూపాయలు అనేవి నేనైతే పక్కన పెట్టేసుకుంటాను. ఆ 1000 రూపాయలు అక్కడ సేవ్ చేస్తాను. ఆ తర్వాత ఒక 500 మా పెద్ద బాబుకి, ఒక 500 మా చిన్న బాబుకి, ఒక 500 వచ్చేసరికి నాకు. సో ఈ విధంగా 1000, 500 సో 3 మొత్తం ఎంత అయినాయండి? 2500 రూపీస్ అనేవి ఇక్కడ పక్కన పెట్టేస్తాను. ఇవి మా పిల్లలు కిడ్డీ బ్యాంక్లో వేసేసుకుంటారు. సో ఇదైతే మా చిన్న బాబు కిడ్డీ బ్యాంక్ అండి. సో ఇదైతే మా పెద్ద బాబు కిడ్డీ బ్యాంకు. సో రెండిటికి జీరో అమౌంట్ అనేది వేసేస్తాను ప్రతి మంత్ కూడా. వీటిని మా పిల్లలు కూడా మ్యాక్సిమం నాకు చెప్పకుండా అయితే తీరండి. వాళ్ళ డబ్బులు వాళ్ళే జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటారు అనమాట. ఏదైనా అవసరం వచ్చినా, లేదంటే మన ఇంటికి ఉన్న గెస్టులు కానీ వాళ్ళు వచ్చినా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, కొంతమంది చాలామంది అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఇస్తూ ఉంటారు కదా. సో ఆ డబ్బులు కూడా వీళ్ళు దీంట్లోనే స్టోర్ చేసుకుంటారు. ఆ తర్వాత నేను తీసుకునేవి 1000 రూపాయలు ప్లస్ 500 అన్నమాట, మొత్తం 1500 రూపీస్. సో 1500 వచ్చేసరికి నేను ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. నా మనీ వచ్చేసరికి ఇట్లాంటి ఒక గిఫ్ట్ బాక్స్ అవుతుందండి. ఈ గిఫ్ట్ బాక్స్ నేను ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మనీ అనేది ఇట్లా స్టోర్ చేసుకుంటాను గిఫ్ట్ బాక్స్లో.
నా అమౌంట్ వచ్చేసరికి. సో నేనైతే మంత్లీ 1500 స్టోర్ చేస్తాను. సో ఈ 1500 పక్క తీసేసి బీరువాలో పెట్టేసుకుంటాను. లేదంటే నా దగ్గర ఎక్కడైతే నాకు అనుకూలంగా ఉంటుందో అక్కడ ఆ అమౌంట్ తీసుకొచ్చేసి జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట. పద్దాక తీయనండి అసలుకి కూడా. ఏదైనా ఎమర్జెన్సీ కార్డులో మన ఇంట్లో అవైలబిలిటీ, ఎందుకంటే ఇప్పుడు అన్ని కార్డ్స్ పేటిఎంసే కదండి. అలాంటప్పుడు ఏదైనా అర్జెంట్ అవసరమైతే తీస్తాను తప్పితే లేదంటే తీసి జాగ్రత్తగా ఇట్లాగే మంత్లీ సేవ్ చేస్తాను అనమాట. సో దీన్ని అయితే ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇది అక్షయ పాత్ర. మన వీడియోస్లో చూసాం కదండి అక్షయ పాత్ర. ఇంతకుముందు అయితే నా దగ్గర అక్షయ పాత్ర లేదు. నేను అక్షయ పాత్ర ఇప్పుడు పెట్టుకోలేదన్నమాట. జస్ట్ ఇట్లాగా పక్కన సేవింగ్ చేసుకుంటా కానీ అక్షయ పాత్ర పెట్టుకోలేదు. ఈ సంవత్సరం నేను అక్షయ పాత్ర పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ నా దగ్గర ఆ రోజు ఉన్నదాన్ని బట్టి ఇట్లాగా పెట్టేస్తాను అనమాట. ప్రతిసారి కూడా డబ్బులు ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి ఈ విధంగా కూడా మనకి ఎంతో కొంత సేవ్ అవుతుంది. సో ప్రతి మంత్ మనం ప్రతి వీక్ ఎవ్రీ ఫ్రైడే కనుక మనం 50 రూపీస్ చొప్పున పెట్టుకుంటూ వెళ్తే మనకి 4 వారాలకి 200 రూపాయలు స్టోర్, 4 వారాలకి 200 రూపీస్ అనేవి మనం సేవ్ చేయగలుగుతాం. సో అక్కడ ఒక 1500 రూపీస్, ఇక్కడ 200 రూపీస్. 200 అంటే ఎంతండి, మొత్తం 1700 రూపీస్ అయినాయి అనమాట ఇక్కడికి. ఇదే కాకుండా ఇంకొక పద్ధతి చెప్తానండి, ఇది చాలా బెటర్గా ఉంటుంది. వీక్ డేస్లో కూడా మనం డైలీ కూడా మనం ఎంతో కొంత సేవ్ అనేది చేయొచ్చు అనమాట. అది మనకి ఒక ఐడియా ప్రకారం కానీ మన బడ్జెట్ ప్రకారం మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా సరే అమౌంట్ అనేది మన ఇంట్లో క్యాపబిలిటీ ఉంటే కనుక రోజుకి ఎంత, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అట్లాగా అనుకొని చెప్పేసి 6 days. లేదంటే కనుక ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ ఉంటే కనుక నా దగ్గర 6 క్యాబిన్స్ ఉన్న బాక్స్ ఉంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఎవ్రీ డే కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. దాన్ని కూడా ఎట్లానే చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే ఒక సింపుల్ మెథడ్ చెప్తానండి, డైలీ మనం ఎలా సేవింగ్ చేసుకోవచ్చు అనేది. సో ఇదైతే 2 రూపీస్ కాయిన్. సో సండే కానీ మండే కానీ స్టార్ట్ చేస్తే కనుక మండే రోజు 2 రూపీస్ వేసుకుంటున్నాను ఫస్ట్ దానిలో. సో నేనైతే 6 క్యాబిన్స్ తీసుకున్నాను కాబట్టి 7 ఉంటే కనుక 7 తీసుకోండి, చక్కగా 7 days వస్తుంది. లేదంటే 6 days చేసుకొని 1 day లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో ఇదైతే ఫస్ట్ డేస్ 2 రూపాయలు. సో మండే రోజు మనం 2 రూపీస్ వేసాం కాబట్టి ట్యూస్డే రోజు 4 రూపీస్ వేస్తున్నాను. సో డబల్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి బడ్జెట్ని బట్టి అనమాట, మనం వేయగలము డైలీ అనుకుంటే కనుక. సో మన బడ్జెట్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అమౌంట్ని. సో తర్వాత వచ్చేసరికి 4 రూపీస్ కదా, 4 రూపీస్ ప్లస్ 4 కాయిన్స్ అండి, 4 to 8 రూపీస్ అనమాట. 8 రూపీస్ తర్వాత 16 రూపీస్ వేస్తున్నాను. చూడండి, ఒక 10 రూపీస్ నోటు, ఒక 5, 6, 16 రూపీస్. ఆ నెక్స్ట్ వచ్చేసరికి 32 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి 32 రూపీస్. ఆ తర్వాత వచ్చేసరికి 64 రూపీస్ అండి. సో 10, 50 + 10 + 4 64 రూపీస్ వేస్తున్నాను. సో ఇక్కడికి మనం 6 daysకి అనమాట. సో మొత్తం ఎంతైందో ఒకసారి కౌంట్ చేయండి. సో ఇక్కడ 2 రూపీస్, ఇక్కడ 4 రూపీస్, ఇక్కడ 8 రూపీస్, ఇక్కడ 8 + 16 కదండి, 16, ఇక్కడ 32, ఇక్కడ 64. సో ఈ విధంగా 6 days కనుక మనం ఓన్లీ సండే కాకుండా మిగతా 6 days మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే కనుక, సో మొత్తం యాడ్ చేస్తే కనుక మొత్తం 126 రూపీస్ అయిందండి. పర్ వీక్ మనం 126 రూపీస్ కనుక మనం సేవ్ చేస్తే ఓన్లీ 6 daysకే, మనం 7th day కూడా చేయట్లేదు. ఒకవేళ 7th day కావాలనుకుంటే మనకు ఉన్న అమౌంట్కి, ఈ లాస్ట్ బాక్స్ ఉన్న అమౌంట్కి డబల్ అన్న తీసుకోవచ్చు. లేదంటే ఆ రోజు మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని కనుక మనం వేసుకుంటూ వెళ్తే కనుక ఈ 6 daysకి కలిపితే మనకి మొత్తం 126 రూపీస్ వచ్చింది. సో ఒక 6 daysకి 126 రూపీస్ వస్తే మంత్కి 4 weeks, 4 weeksకి ఎంత వస్తే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మనకి మొత్తం 4 వారాలు కాబట్టి 504 రూపీస్ వచ్చినాయి. సో మంత్కి మనం 504 రూపీస్ మన పర్సనల్గా 1000 రూపీస్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 500 రూపీస్ నా పర్సనల్గా తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా. సో ఇక్కడికి మనకి 2000 రూపీస్ వచ్చేసినాయి అనమాట. 2000 రూపీస్ ప్లస్ మనం అదేంటి అక్షయ పాత్రలో వేసుకున్నాం కదా, అక్షయ పాత్ర 50 రూపీస్ చొప్పున వేసుకున్నా కూడా మంత్లీ 200 రూపీస్ అవుతుంది. సో అది మొత్తం కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు నియర్లీ 2200 దాకా వస్తుంది అమౌంట్. పర్ మంత్ మనం 2200 రూపీస్ అనేవి సేవ్ చేయొచ్చు. సో మనం 2200 రూపీస్ అనేవి మాకు మంత్కి సేవ్ చేస్తే కనుక
పర్ మంత్ 2200 రూపీస్ సేవ్ చేస్తే మనం ఇయర్లీ కంప్లీట్ ఇయర్గా 26,400 సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 26,400 సేవ్ చేస్తే కనుక మనం ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే, బంగారం అంటే మనకు ఎంతో ఇష్టం కాబట్టి అందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఎన్ని గ్రాములు వస్తుందండి? ఇప్పుడు 7,000 రూపాయలు చిల్లర వేసుకుంటే కనుక మనకి దగ్గర దగ్గర 3.5 గ్రామ్ వస్తుంది. సో ఈ 3 మెథడ్స్ మనం ఫాలో అయితే ఇన్ని వస్తాయి. అలా కాకుండా ఇంకొకటి కూడా చెప్తానండి, దీన్ని డబల్ చేసుకునే పద్ధతి. సో ఇంకో పద్ధతిలో మనం చేయగలిగితే కనుక ఫస్ట్ 5 రూపీస్ తీసుకుంటున్నాను, తర్వాత 10 తీసుకుంటున్నాను, ఆ తర్వాత 10కి ఈ 10కి ఇంకొక 10 యాడ్ చేసి ఒక 10ని మాత్రం యాడ్ చేస్తున్నాను, 20. సో 20 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 20 రూపీస్కి ఇంకొక 10 యాడ్ చేసుకోండి. సో 10 యాడ్ చేస్తే కనుక 30 రూపీస్ అయినాయి. సో ఇక్కడ 30 వేసానండి. ఇక్కడైతే నేను 40 వేస్తున్నాను. 40 రూపీస్, 10 రూపీస్ దగ్గర చేంజ్ లేదు ఇంకా చూపించడానికి. సో అందుకని 50 రూపీస్ వేస్తాను. సో 40 రూపీస్. నెక్స్ట్ డే వచ్చేసరికి 50 రూపీస్ వేస్తే కనుక సరిపోతుంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి 50 రూపీస్. సో ఇక్కడ ఎంత సేవ్ అయింది? 50 ప్లస్ 40 90, 90 ప్లస్ ఒక 30 120, 120 ప్లస్ ఒక 20 140, 150, 155 రూపీస్ అనమాట. ఆ విధంగా చేస్తే మనం 160 చేసామండి. ఇదైతే కనుక 150 రూపీస్ దాకా వచ్చింది. సో ఈ విధంగా కూడా మనం కొంత సేవ్ చేయొచ్చు. మన ఇష్టం అండి. మన మెథడ్ అనేది మనకి ఎట్లా ఉందో, మన అమౌంట్ని బట్టి, మనకు వచ్చే శాలరీస్ని బట్టి, మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మనకి చిల్లర 1 రూపీ 2 రూపీ 3 రూపీస్ ఇట్లా వస్తుంటాయి కదా. సో ఆ అమౌంట్ కూడా మనం ఇట్లా తీసుకొని పక్కన పెట్టేసుకొని సేవ్ చేసుకుంటూ ఉంటే ఇది కూడా ఒక అమౌంట్గా వస్తుంది. మనం ఏదైనా కొనుక్కోవాలన్నా లాస్ట్కి ఒక 1 మంత్కి, 1 ఇయర్కి కానీ, లేదంటే 1 మంత్కి కానీ ఇలా కౌంట్ చేసుకొని దీని కాయిన్స్ నుంచి 1 రూపీస్లోకి మార్చుకుంటే కనుక నోట్స్లోకి. సో అవన్నీ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మన సేవింగ్స్ ఇది కూడా ఒక భాగమే అని చెప్పచ్చు. వీటితో పాటుగా ఇంకొకటి కూడా చెప్తానండి. ఇప్పుడు మన షాపింగ్ కానీ, బిజినెస్ మామూలుగా వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏదైనా కొంచెం తీసుకుంటూ ఉంటాం. తీసుకెళ్ళిన ప్రతిసారి నేనైతే ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ చేంజ్ వస్తే దాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొక డబ్బాలో వేసేస్తాను అనమాట. ఆ డబ్బాలు కూడా అయ్యే ఉంటాయి. సో ఇవేంటంటే ఇంట్లో డబ్బులు అన్నీ కూడా మనకు ఒక్కరికే కాదండి, మన ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతాయి. మనమేమో ఈ దాచిపెట్టేసుకొని మన పర్సనల్గా ఏం వాడుకోము. ఒకవేళ మన గోల్డ్ అలాంటివి చేయించుకుంటే కనుక మన ఇంట్లో వాళ్ళకే మనీ సేవ్ అయినట్టే అవుతాయి. సో మన సేవ్ చేసిన డబ్బులతో కూడా మనం గోల్డ్ కొనుక్కున్నాం అన్న తృప్తి కూడా మనకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కనుక మనం ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకొని ఒక బడ్జెట్ ప్రకారం వెళ్తే కనుక మనం కూడా అమౌంట్ సేవ్ చేసుకొని చక్కగా ఎంతో కొంత పొదుపు చేసిన వాళ్ళు అవుతాము. ఇవన్నీ కనుక మంత్లీ ఇప్పుడు నేను చూపించిన అమౌంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. సో ఇవన్నీ కనుక మనకి ఇంట్రెస్ట్ ఉండి చేసుకోగలిగితే కనుక ఈ అమౌంట్ అంతా కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్లో వేసేసుకున్నామంటే అవి అక్కడే స్టాండర్డ్గా ఉండిపోతాయి. ఇంట్లో ఉంటే ఏదైనా చీర బాగుందనో అయితే డ్రెస్ బాగుందనో కొనే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మనకి ఓపెన్ లేకుండా క్లోజ్డ్గా ఉండే బాక్సెస్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇవన్నీ ట్రిక్స్ మనం యూజ్ చేస్తే అండి మనం కూడా ఇంట్లో ప్లానింగ్గా చేసుకోవచ్చు. ఈసారి వీలైతే కనుక ఎప్పుడన్నా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది చెప్తా అండి. మనం నేనైతే ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను, వీక్లీ బడ్జెట్ ఎలా ఉంటుంది, మంత్లీ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది నాకు వీలైతే కనుక పాసిబిలిటీ ఉన్నదాన్ని బట్టి నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవైతే నేను యూజ్ చేసే కొన్ని ప్రిన్సిపల్స్ అండి. మనీ బయటకు వెళ్ళినప్పుడు కూడా 10-20 వస్తే కనుక ఒక 10 రూపీస్ అన్న మనం ఇప్పుడు వారంలో 1-2 సార్లు వెళ్తారు. పిల్లలకి ఏమైనా స్నాక్స్ అలాగా సూపర్ మార్కెట్లుగా అట్లా వెళ్తున్నప్పుడు 10 రూపీస్ అట్లా మిగులుతూనే ఉంటాయి కదా చేంజ్. సో బిగ్ నోట్స్ 500, 100 డబ్బాలో పెట్టేసేసి మిగతా నోట్లు తీసుకెళ్ళి మనం సేవింగ్ అమౌంట్లో ఒక బాక్స్ పెట్టుకొని అక్కడ వేసేసుకోవచ్చు. మన కిచెన్లో ఉంటాయి కదండి స్టీల్ డబ్బాలో లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో ఏదో దానిలో వేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేనైతే ఇంతకుముందు అది యూజ్ చేసేదానండి. ఇంకొక ట్రిక్ చెప్తాను. ఇంతకుముందు బట్టలు వాష్ చేస్తాం కదా, హస్బెండ్ ప్యాంట్ షర్ట్స్ వాష్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నాకు అమౌంట్ తగులుతూ ఉంటుంది. ఆ అమౌంట్ వచ్చినప్పుడు అవి కూడా తీసుకొని సేవింగ్స్లో వేసుకుంటూ ఉంటాయి యాక్చువల్గా నేనైతే. సో కానీ ఈ మధ్య ఏంటంటే ఈ ఫోన్పేలు, పేటీఎంలు వచ్చిన దగ్గర నుంచి మనీలు, క్యాష్లు ఏం ఉండట్లేదు అనమాట, ప్యాంట్ జేబులో కానీ షర్ట్ జేబులో కానీ. సో అందుకని ఇంకా అవైతే ఇప్పుడు దొరకట్లేదు చెప్పాలంటే. ఒకవేళ దొరికితే కనుక ఆయన చెప్పే వేసుకుంటానండి, చెప్పకుండా అయితే వేసుకొని. అది చిన్న అమౌంట్ అయితే కనుక 5, 10, 20, 100, 200 లోపల అయితే తీసుకుంటాను. మిగతా 500 నోట్స్ అయితే మాత్రం ఆయనకే ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే బిగ్ అమౌంట్స్ ఎవరికైనా అవసరం అవుతాయి కదా, అందుకని చెప్పి అలా చేస్తామన్నమాట. సో నేనైతే ఫాలో అయ్యే ట్రిక్స్ అయితే ఇవ్వండి. నేను ఇలా సేవ్ చేస్తాను, ఎలాంటి అమౌంట్స్ అని నేను తీసుకుని పక్కన పెట్టుకుంటానండి. సో సేవింగ్ అనేది మనకి ఎప్పుడైనా చాలా మంచిదండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం
మనకి ఏదైనా అవసరమైనా ఎవరు ఇవ్వరండి డబ్బులు అయితే. సో మనకంటూ మనం సేవ్ చేసుకొని డబ్బుల్ని పొదుపు చేసుకోవడంలో తప్పేమీ కాదు. మనం ఏం పిస్తాతనంగా వెళ్ళట్లేదు, ఓన్లీ మనీ సేవ్ చేసుకుంటున్నాం రేపు మన ఫ్యామిలీ అభివృద్ధి కోసం మాత్రమే. సో అందుకని మీకు నచ్చిందా నా పొదుపు సిస్టమ్ అనేది, నేను ఎలా సేవ్ చేస్తాను మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి మీకు ఏదైనా ఒపీనియన్స్, సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఏదైనా ఉపయోగపడిందా, ఒక ఉపయోగపడే మంచి పాయింట్ చెప్పానా, మీకు కనుక ఏదైనా ఒక్క పాయింట్ ఉపయోగపడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి. నేను చెప్పాలనుకున్న ఒక విషయాన్ని నలుగురికి స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ స్మైలింగ్ అండి.